హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. రోజు బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ ఐటమ్స్ చేసి విసిగిపోయారా? నార్మల్ దోశనే కొంచెం వెరైటీగా రెస్టారెంట్ స్టైల్లో వేసి మీ ఇంట్లో వారందరినీ సర్ప్రైజ్ చేయండి. ఈరోజు మీరు చూడబోయేది పనీర్ దోశ. రెస్టారెంట్ స్టైల్లో పనీర్ దోశ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. పనీర్ దోశకి కావలసిన పదార్థాలు: బియ్యం 3 గ్లాసులు, మినపగుళ్ళు 1 గ్లాసు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, అటుకులు 1 టీ స్పూన్, పనీర్ తగినంత, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. నూనె కొద్దిగా, ఉప్పు తగినంత, పంచదార 1 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్లో 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ అటుకులు వేసి 4 గంటల పాటు నానబెట్టాలి. అలా నానబెట్టిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పంచదార, ఉప్పు వేయాలి. పంచదార వేయడం వల్ల దోశలు మంచి రంగు వస్తాయి. ఇప్పుడు దోశ పిండిని పెనం పైన చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న దోశపై పచ్చిమిర్చి, ఉల్లి, క్యారెట్, కొత్తిమీర సన్నగా తరిగినవి వేసుకోవాలి. తరువాత పనీర్ను గ్రేట్ చేసుకుని దోశపై స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత దోశపై నూనె వేసి ఎర్రగా కాలే వరకు దోశను కాల్చుకోవాలి. పనీర్ దోశ రెడీ అయిపోయింది. పనీర్తో గార్నిష్ చేసి చట్నీతో సర్వ్ చేసుకుంటే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.